అందరికీ నమస్కారం. మేము జనతా ఫౌండేషన్ ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని, గతంలో ఈ సంవత్సర కాలంలో ఈరోజు మురళి కార్యక్రమాలు చేసినట్లుగా గతంలో ప్రారంభం నుంచి ఇప్పుడు దాకా అనేక మంది మా ఫౌండేషన్లో మెంబర్లు అనేక కార్యక్రమాలకి వాళ్ళ సొంత నిధులు పెట్టుకొని మరియు వాళ్ళ సమయాన్ని వెచ్చించి అనేక కార్యక్రమాలు ఈ జిల్లాలో చేశారు. జిల్లా నలుమూలల మేము చెప్పిన వెంటనే మేము చెప్పిన దానికన్నా ఇంకా మిన్నగా కార్యక్రమాలు చేసి ఈ జనతా ఫౌండేషన్ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేమంతా చాలా సంతోషపడ్డాం. అయితే ఫౌండేషన్ ప్రారంభించింది ఇదే రోజు కాబట్టి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాలు అందరినీ పిలిచి, అదేవిధంగా మా యొక్క జనతా ఫౌండేషన్కి వెల్లవిషయాలుగా ఉన్న పెద్దలను కూడా పిలిచి పెద్ద ఎత్తున ఒక 100-200 మధ్యలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, ఈ యొక్క ఫౌండేషన్లో జరిగిన విషయాలన్నీ వెల్లడించాలని, గతంలో భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా ఏమి చేస్తే బాగుంటుంది అని చెప్పి మేమందరమే చర్చించుకోవాలని ఈరోజు అనుకున్నాం. అయితే మళ్ళీ కొంతమంది మిత్రులు మాట్లాడుకోవడంలో ఈరోజు పండగ రోజు మనం కొద్దిమంది వస్తేనే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అందరినీ జిల్లాలో దూరం నుంచి కూడా రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి చేసి ఆపేసి ఇంకొక రోజు నెక్స్ట్ సండే కానీ ఆ పైన కానీ ఒక పెద్ద ఎత్తున ఈ జనతా ఫౌండేషన్ సభ్యులందరినీ కలిపి ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అయితే మిత్రులందరూ ఈ జనతా ఫౌండేషన్లో సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మేము తెలియజేయలేదు. ఎందుకంటే దగ్గరలో నెక్స్ట్ వీక్లోనో పైన మనమందరం కలవాలి కాబట్టి మీకు 2-3 సార్లు ఈ కార్యక్రమానికి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ఈ ఫౌండేషన్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళని పదే ఇబ్బంది పెట్టడం దేనికనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరినీ ఇన్వైట్ చేయలేదు. అందువల్ల సభ్యులందరూ ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని రేపు జరగబోయే జనతా ఫౌండేషన్ సంవత్సరం పూర్తయిన సందర్భంగా జరగబోయే మహత్తరమైన కార్యక్రమానికి మనమందరం భాగస్వామ్యులయ్యి మన ఈ యొక్క జనతా ఫౌండేషన్ భవిష్యత్తులో జరగబోయేదానికి చేయాల్సిన కార్యక్రమాలను డిస్కస్ చేసుకుంటూ, అదేవిధంగా ఆ ఫౌండేషన్లో కొన్ని కమిటీలు కూడా ఎవరేస్తే బాగుంటుందని చెప్పి రేపు జరగబోయే కార్యక్రమాల్లో ప్రకటించడం జరుగుతూ ఉంది. అందువల్ల అందరూ మన్నించి రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.